భార్య పూజ ఫలం భర్తకు తగ్గుతుందా? ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పురాణ ఇతిహాసాలలో అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భార్యకి వస్తుంది. భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదు. అలాగే సహధర్మచారిని ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదు. ఆత్మవై పుత్రనామాసి అని అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు. అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు. అందుకే అతడు సిరి సంపదలతో పాటు పుణ్యపాపాల్ని కూడా సంతానం పంచుకుంటుంది. కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనుకుంటుంది మన సనాతన ధర్మం. కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే. పూజలు సత్కార్యాలను విధిగా నిర్వహించాలి. ధర్మకార్యాల బాధ్యతను భుజానెత్తుకోవాలి. భార్య గుడికి వెళ్తుంది కదా, పూజలు చేస్తుంది కదా అని అతడు తప్పించుకోకూడదు అన్నది పెద్దల హితవు. ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు. ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా జాగ్రత్తగా ఉండాలి. భార్య పిల్లలు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి. పుత్ర కళాతృదుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే వారి పాపాలతో అతడి వాటా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.